ఏమన్నాడు, నువ్వు సుబ్బన్నూరు వేస్తావేంటి, నువ్వు సుబ్బన్నూరు వేయలేవని చెప్పాను. అతను ఐ పిచ్లో మాట్లాడాడు, నేను ఐ పిచ్లో అని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు. కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. చెప్పండి మీకు కనబడితే అడగండి. పేరు నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలను వదలమంటాడా అడగండి. 100 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు, రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు. చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేను కేసు నా మీద ఇప్పుడు పోవడానికి కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూలీలు చేయను, మర్డర్లు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని రిజర్వ్ ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు. వస్తా ఆయన మీడియాని తెచ్చుకున్నాడు, మాట్లాడాడు, రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు. ఆయన లేడు. మేము వెళ్ళిన, నేను ఎస్ఐ ప్రభాకర్ రావు, సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి. ఈ చిల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటానే వెళ్ళాం, మాట్లాడుకుంటా. మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చాడీలేని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పేం లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. ఇంతకుముందు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలు నేను చూశాను. వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది, వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తప్పితే అసలు వాస్తవాలేంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద, అంటే నేను చెప్పినటువంటి విషయాలని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారా, వాళ్ళు చెప్పింది నమ్మారా, నమ్మే మాట్లాడారని నాకు అనిపించింది. ఇప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని, మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, విడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పూర్వపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి. 2 పోలీస్ స్టేషన్లో, మీ డిఎస్పీ ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో, చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో, రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి. అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారణ చేయండి. నేను ఏకపక్షంగా నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉంది, ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది. నేను పొరపాటును కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని, ఎట్టా తెస్తామని నేను అడగలేదు. రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను, అది కూడా స్మూత్గానే అడిగాను. వాళ్ళు పెడుతున్నామన్నారు, తొందరగా పెట్టండి, రేపు పెళ్ళి అని చెప్పాం, అడగలేదు. రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను, అది కూడా స్మూత్గానే అడిగాను. వాళ్ళు పెడుతున్నామన్నారు, తొందరగా పెట్టండి, రేపు పెళ్ళి అని చెప్పాం. ఎప్పుడైతే